చర్యలను ఆపాలి. గోదావరి బ్రిడ్జిపై ఇసుక లారీల రవాణాను ఆపాలండి. రోడ్లుని ఆపాలి. ఇసుక లారీల వెంటనే ఇసుక లారీల వెంటనే ఆపాలండి. గోదావరి ప్రభుత్వ వైఖరి ఇసుక లారీల పట్ల ప్రభుత్వ వైఖరి ఇసుక లారీల పట్ల ప్రభుత్వ వైఖరి ఇసుక లారీల పట్ల ప్రభుత్వ వైఖరి అది నిర్లక్ష్య వైఖరి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి. రోడ్లు నాశనం చేస్తున్న ఇసుక లారీలు వెంటనే రోడ్లు నాశనం చేస్తున్న ఇసుక లారీలు వెంటనే బ్రిడ్జిని నాశనం చేస్తున్న ఇసుక లారీలు వెంటనే ఆపాలి. ఇసుక లారీలను ఇసుక లారీలను ఆపాలి. చెలగాటమాడుతున్న ఇసుక లారీల వెంటనే బ్రిడ్జికి ప్రమాదం ఉన్నా పట్టించుకున్న అధికారుల మండి వైఖరి బ్రిడ్జికి ప్రమాదం ఉన్నా పట్టించుకున్న అధికారుల మండి వైఖరి ఇసుక లారీల వెంటనే ఇసుక లారీల వెంటనే రోడ్లు ధ్వంసం చేస్తున్నా పట్టించుకున్న అధికారుల మండి వైఖరి జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. సిపిఎం పార్టీ భద్రాచలపట్నం కమిటీ ఆధ్వర్యంలో బ్రిడ్జి మీద రాస్తారోకో చేశాం. ఈ రాస్తారోకో యొక్క ప్రధాన ఉద్దేశం గత సంవత్సరం నుంచి ఇసుక లారీలు విపరీతంగా తిరిగి మొత్తం వెంకటాపురం నుంచి భద్రాచలం వరకు ఉన్నటువంటి సుమారు 100 కిలోమీటర్ల రోడ్డుని ధ్వంసం చేశారు. అదే కాకుండా ఈ మధ్య కాలంలోనే 60 సంవత్సరాల ఉత్సవం చేసుకున్నటువంటి భద్రాచలం గోదావరి బ్రిడ్జి కూడా కుంగిపోయే పరిస్థితి వస్తుంది, కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణమే ఇసుక లారీని నిరోధించాలని చెప్పి ఇవాళ సిపిఎం పార్టీకి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము పోయి ప్రజల తరఫున ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఎన్నికల ముందు ఏం చెప్పారు? ఇవాళ ఏం చేస్తున్నారు? ఇసుకను నమ్ముకుంటున్నారు, ఖనిజాలను నమ్ముకుంటున్నారు, అడవులను నమ్ముకుంటున్నారు.
అన్ని అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్ప ఇలా కాపాడుకునే పరిస్థితి లేదు. గతంలో సిపిఎం పార్టీ ఎమ్మెల్యేలు 8 సార్లు ఈ నియోజకవర్గంలో గెలిచారు. మరి గతంలో ఎలా ఉన్నది, ఇవాళ ఏ విధంగా ఉంది? ఇలా వెంకటాపురం కాదు, కనీసం చెర్లబోయే పరిస్థితి కూడా లేదు. మొత్తం గోతులమయమైపోయి ఇవాళ ఆటో పోయే పరిస్థితి లేదు, కనీసం మోటార్ సైకిల్ పోయే పరిస్థితి లేదు. ప్రయాణికులకి రవాణా సౌకర్యం మొత్తం కూడా బంద్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ స్థితిలో ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్సీ కానీ ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటాలు వేసుకుంటారు తప్ప ఇవాళ వీళ్ళకేం ప్రజలకేం ఉనగూరేది లేదు. కాబట్టి సిపిఎం పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం, ఎప్పటికైనా మీరు ఇసుక లారీలు నిరోధించి ఈ రోడ్లను బాగు చేయించి ప్రజలకు యాక్సిడెంట్లు కాకుండా చూడాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికే 100 మంది సుమారు ఇసుక లారీల వల్ల యాక్సిడెంట్లు అయి చనిపోయారు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజలు కానీ తక్షణం ఇసుక లారీలు నిరోధించి ఈ రోడ్డును కాపాడండి, ఈ బ్రిడ్జిని కాపాడండి, ప్రజలను కాపాడాలని చెప్పి ఇలా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు భద్రాచలం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకు సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ రాస్తారోకు చేయడానికి కారణం ఇసుక మాఫియా ఎక్కువైపోయి ఇసుక లారీలు, అంటే లారీలు కూడా కాదు, టిప్పర్లు, ఇసుక టిప్పర్లు విపరీతంగా బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ ఉన్నాయి. అవి వెళ్ళేటప్పుడు చాలా మందిని యాక్సిడెంట్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారు. బ్రిడ్జికి 60 సంవత్సరాలు నిండింది. బ్రిడ్జి పాత బ్రిడ్జి, కొత్త బ్రిడ్జి కట్టారు. అయినా వెళ్ళేటప్పుడు అన్ని కూడా ఈ బ్రిడ్జి మీద నుంచే వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బ్రిడ్జి మీద నుంచే వెళ్తున్నాయి. ఆ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ బ్రిడ్జి కూలిపోతుందని చెప్పేసి ఈ రోజు మేము రాస్తారోకు చేయటం మొదలు పెట్టాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఉన్నటువంటి అధికారులు కూడా, ప్రభుత్వం కూడా అసలు కనీసం ఆ బ్రిడ్జి గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ఇసుక మాఫియా ఎక్కువైపోతుంది. ఇసుక మాఫియాని ఆపే పరిస్థితి లేదు. ఈ ఇసుక లారీలను గనక ఆపకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మళ్ళీ ఈ బ్రిడ్జి సెంటర్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి రాస్తారోకు 24 గంటలైనా సరే మేము దేనికి భయపడకుండా బ్రిడ్జిని కాపాడడం కోసం, ప్రజల్ని కాపాడడం కోసం మేము ఈ రాస్తారోకు మళ్ళీ నిర్ణయిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా పట్టించుకొని ఇసుక మాఫియాని, ఇసుక లారీలని ఆపాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాం.